My name is Vinay. Uh, SCA 500 audit dividends auditing IPCC auditing లో ఇది స్టాండర్డ్ ఆఫ్ ఆడిటింగ్ ఇది ఎక్స్ప్లెయిన్ అనమాట. నేను తెలుగులో మాత్రమే చెప్పాలనుకుంటున్నా. నా వీడియోస్ అన్ని తెలుగులో ఉంటాయి, ఎందుకంటే తెలుగు ఎవరికైతే ఇంగ్లీష్ కొంచెం అర్థం కాదు అంటే అర్థం చేసుకోవడానికి నేను తెలుగులో పెడుతున్నా. నా మెయిన్ ఉద్దేశం అదే. సరే, ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. డెఫినేషన్స్. ఇక్కడ కొన్ని డెఫినేషన్ చూద్దాం ఏంటి అని. ఆడిట్ ఎవిడెన్స్ అంటే అకౌంటింగ్ రికార్డ్స్, ది రికార్డ్స్ ఆఫ్ ఇనిషియల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ సపోర్టింగ్ రికార్డ్స్ సచ్ యాజ్ చెక్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్, ఇన్వాయిస్, కాంట్రాక్ట్స్, ఇటీసీ. అకౌంటింగ్ రికార్డ్స్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అకౌంటింగ్ రికార్డ్స్ ఉంటాయి అంటే ఎంట్రీస్ కానివ్వండి, సమ్ జనరల్ ఎంట్రీస్ కానివ్వండి, చెకింగ్ అవి, అండ్ సపోర్టింగ్ రికార్డ్స్ దానికి సంబంధించిన ఏదైతే బుక్స్ అండ్ చెక్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరికన్నా, అవి చెక్ చేయడం ఆన్లైన్లో, ఆ రిసిప్ట్స్ కానివ్వండి, ఆ ఫండ్స్కి రిసిప్ట్ అవన్నీ చెక్ చేయడం, అండ్ ఇన్వాయిసెస్. అండ్ ఇప్పుడు ఎవరి దగ్గర ఇన్వాయిస్ తీసుకుంటాం మనం, లేకపోతే ఇన్వాయిస్ మనం ఇష్యూ చేస్తాం, అలాంటి ఇన్వాయిస్ చెక్ చేయడం, ఇవన్నీ చూసుకోవడం, చెక్ చేయడం. ఇది అకౌంటింగ్ రికార్డ్స్ అన్నమాట. రికార్డ్స్ అన్ని చెక్ చేయడం అట్లా. అండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇది సింగిల్ ఫామ్లో చెప్పాలంటే అప్రోప్రియేట్నెస్ అంటే ఇది క్వాలిటీ. మనం తీసుకునే అయితే ఆడిటర్ తీసుకుంటారో ఆడిట్ ఎవిడెన్స్ అది ఎంత క్వాలిటీగా ఉంటుంది, క్వాలిటీని ఇదంటారు. సో చూద్దాం ఇక్కడ. ది మెజర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద ఆడిట్ ఎవిడెన్స్, దట్ ఈస్ ఇట్స్ రిలవెన్స్ అండ్ ఇట్స్ రిలయబిలిటీ ఇన్ ప్రొవైడింగ్ సపోర్టింగ్ ఫర్ ద కంక్లూజన్ ఆన్ విచ్ ద ఆడిటర్ ఒపీనియన్ బేస్డ్. ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి అంటే కంక్లూజన్ అంటే అతను ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏదైతే క్వాలిటీ, అదే ఎంతవరకు క్వాలిటీ అతను తీసుకోగలుగుతాడు, క్వాలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. అది తీసుకోవడం అంటే క్వాలిటీ వచ్చే వరకు, అతనికి నమ్మే వరకు, అంటే నాకు ఇది సరిపోతుంది, ఈ క్వాలిటీ నాకు కావాలి అంటే ఈ వాచెస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అతన్ని ఎంతవరకు అయితే నమ్ముతాడో అతని ఓన్గా అంటే అతని ఇండిపెండెన్స్, అతని ఒపీనియన్ అదనమాట అతను తీసుకోవడం అంటే క్వాలిటీ. ఇది మెయిన్ ఆడిట్ ఎవిడెన్స్. ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్ in arriving at the conclusion on which the auditor's opinion is based. Audit evidence includes both information contained in accounting records, underlying financial statement, and audit evidence అండి. ఆడిట్ ఎవిడెన్స్ ఎంత ఉంటాయి, అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ అనమాట. ఆడిట్ ఎవిడెన్స్ అంటే అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, అకౌంటింగ్ రికార్డ్స్ కావచ్చు, సమ్ రికార్డ్స్ అండ్ ట్రాన్సాక్షన్ బుక్స్, వాచెస్ అవి కావచ్చు, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. And management expert, an individual or organization possessing expertise in the field other than accounting or auditing, whose work in that field is used by the entity to assist the entity in preparing the financial statements. ఈ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఏంటి ఒక నిమిషం. an individual or organization possessing expertise in the field other than accounting and auditing, whose work in that field is used by the entity టు అసిస్ట్ ద ఎంటిటీ ఇన్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్. అంటే ఎవరినైతే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో అది ప్రిపేర్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానివ్వండి వాళ్ళు యూజ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ వర్క్ని ఉపయోగించుకుంటారో ఫైనాన్షియల్ ప్రిపేర్ చేయడం కానివ్వండి, అవన్నీ అన్నమాట. సఫిషియన్సీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. సఫిషియన్సీ అంటే క్వాలిటీ అండి, మెయిన్గా క్వాలిటీ అండ్ క్వాలిటీ అండి. ఇది నాట్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఇది అప్రోప్రియేట్నెస్ కిందకి వస్తుంది. క్వాంటిటీ అంటే ఇంత క్వాంటిటీ. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు ఆకలేండి, మనం తినాలనుకుంటాం, ఇంత తిన్నా సరిపోతుంది, ఇంత తిన్నా సరిపోతుంది. క్వాలిటీ చూసామనుకోండి అది అప్రోప్రియేట్నెస్. అంటే నేను క్వాలిటీ మాత్రమే తింటాను, నాకు ఇది మాత్రమే ఇష్టం, నేను అది మాత్రమే తింటాను, ఇంకా వేరే తిన్నా, అది అప్రోప్రియేట్నెస్ క్వాలిటీ. అండ్ క్వాంటిటీ, నాకు ఇంత వచ్చి సరిపోతుంది, అంత వచ్చి సరిపోతుంది. క్వాలిటీ అంటే నీకు ఎంత కావాల్సి అంత తిన్నాను అనుకోండి, అది క్వాంటిటీ అన్నమాట. సఫిషియెంట్ అంటే నీకు ఎంత కావాలో మీరు అంత తిన్నారు, అతను అంటే మీ కడుపుకి ఎంత సరిపోతే అంత తిన్నారు, అది క్వాంటిటీ అట్లా. అండ్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ది ఆడిటర్ షుడ్ డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ దట్ ఆర్ అప్రోప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ obtaining sufficient appropriate evidence. ఆడిటర్ సమ్ ప్రొసీజర్స్ ఉంటాయండి,
అంటే అతను ఒక ప్రొసీజర్ డిజైన్ చేసుకున్నాడు, అంటే ఇలా చేయాలి ఆడిట్ ప్రొసీజర్, ఈ నేను ఇలానే వెళ్ళి చేయాలి, ఇలా ఒక రూట్లో వెళ్ళి చేయాలి అంటే అది అప్రాపర్, అంటే క్వాలిటీ ప్రకారం చేసుకున్నాడు. ఎందుకు? అతనికి కావాల్సిన సఫిషియంట్ అప్రాపర్, అంటే క్వాలిటీ అయినా అతనికి సరిపడే క్వాలిటీ, అతను ఎంతైతే బిలీవ్ చేయగలరు, అంటే ఆ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఇతను ఒపీనియన్ ఇవ్వాలి అంతవరకు ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకునేంత వరకు ఒక ప్రొసీజర్ డిజైన్ చేసుకున్నాడు. ఒక ప్రొసీజరు అంటే ఒక డిజైన్ ఇలా వెళ్ళాలి, సో ఆడిట్ ఎవిడెన్స్ నాకు ఈ క్వాలిటీది కావాలి తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాలి. ఇన్స్పెక్షన్, దీంట్లో కొన్ని ఉంటాయండి స్టేజ్. ఇన్స్పెక్షన్ ఇన్వాల్వ్స్ ఎగ్జామినింగ్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్ వెదర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇన్ పేపర్ ఫామ్, ఎలక్ట్రానిక్ ఫామ్, అదర్ మీడియా, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అసెట్, ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్. దీంట్లో అండి అది ఇన్స్పెక్షన్ అంటే వెళ్ళి చెక్ చేయడం, ఇన్స్పెక్షన్ చేయడం అంటే అతని ఎగ్జామ్ వాళ్ళ రికార్డ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వెదర్ అది ఇంటర్ అంటే కంపెనీ లోపల కానివ్వండి, ఆర్గనైజేషన్ లోపల, లేదా వాళ్ళ కంపెనీ అవుట్ అంటే ఇప్పుడు అవుట్ సైడ్ కూడా ఇతనికి ఎవిడెన్స్ దొరుకుతాయి అవి. అండ్ అది పేపర్ ఫామ్ ఉండనివ్వండి, ఎలక్ట్రికల్ ఫామ్ అంటే ఆన్లైన్ ఫామ్ కానివ్వండి, లేకపోతే ఇతనికి ఫిజికల్ పేపర్ ఫామ్ కానివ్వండి, ఎనీ అదర్ మీడియా అంటే అది డివిడి కానివ్వండి, పెన్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే ఫ్లాపీ కానివ్వండి, లేకపోతే సిస్టంలో చేయనివ్వండి కానివ్వండి, ఎనీథింగ్ అంటే మెమొరీ కార్డ్ కానివ్వండి, ఎనీ మీడియా అంటే ఎలా ఇచ్చినా అదనమాట, ఎలా ఉన్నా సరే. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అసెట్, ఇతను వెళ్ళి చెక్ చేయడం అసెట్ ఉందా లేదా, ఎక్సిస్టెన్స్ ఉందా, అసలు అది ఏంటి, దాని ప్రాపర్ వాల్యూస్ ఏంటి అట్లా. అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్, ఇది తెలుసు, డాక్యుమెంట్స్ రికార్డ్స్ ఇన్స్పెక్షన్ ఇస్తారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, an example of inspection used as a test of controls in the inspection of records of evidence of authorization. టెస్ట్ ఆఫ్ కంట్రోల్ అండి. టెస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఈ కాంప్లికేషన్స్ అన్నమాట. టెస్ట్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే వాళ్ళ కంపెనీ ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉందా, అది ఎక్సిస్టెన్స్ అయి ఉందా, అది ఎలా ఎఫెక్టివ్నెస్ ఉందా, అది ప్రాపర్గా అంటే త్రూఅవుట్ అది ఆడిట్లో వర్క్ చేస్తుందా, ఇంటర్నల్ కంట్రోల్స్ అసలు ఉన్నాయా, ఎక్సిస్టెన్స్ ఉన్నాయా, అంటే ఎఫెక్టివ్ పని చేసినాయా అని తెలుసుకోవడానికి. అంటే ఒక ఆథరైజేషన్ అంటే సమ్ పేమెంట్ చేయాలి ఎవరికన్నా, అదొక ప్రాపర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ కావాలి. అలా ఉంటేనే ప్రాపర్ కంట్రోల్స్ ఉన్నట్టు. ఎవరు పడితే వాళ్ళు సైన్ చేసి, ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి, ఎవరు పడితే వాళ్ళు ట్రై చేసి అలా ఉండకుండా ప్రాపర్గా అంటే ఇతనే ఒక ఆథరైజేషన్ ఇవ్వాలి, ఇతను ఆథరైజేషన్ ఇస్తేనే ఇతను డబ్బులు తీసుకోవడం వీలు ఉంటుంది. సో అలాంటివి అన్నమాట. అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ టాంజిబుల్ అసెట్స్ may provide reliable audit evidence with respect to their existence, but not necessary about the entity's rights and obligations, the valuation of assets. ఇక్కడ ఏంటంటే ఇన్స్పెక్షన్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ ఏదైతే మిషనరీ ఉంటుందో, లేకపోతే ఇంకేమైనా కావచ్చు అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ వెళ్ళి అంటే అవి ఉన్నాయా, ఎక్సిస్టెన్స్ ఉన్నాయా, ఎందుకంటే అది మనమే చేస్తే ఆడిటర్లు చేస్తే ఒక రిలయబుల్ అంటే నమ్మకం కలిగిన ఒక ఆడిట్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. అదేంటి ఉందా లేదా కావాల్సింది మనకు అంతే, కానీ అది అంటే వాళ్ళ రైట్స్ ఎవరిది అంటే ఎవరి పేరు ఉన్నాయి రైట్స్ అవి మనకు అక్కర్లేదు. వాళ్ళ రైట్స్ ఏంటి, ఎంతవరకు ఉన్నాయి, అండ్ అబ్లిగేషన్స్ అండ్ లయబిలిటీ ఏమన్నా అంటే లోన్లు తీసుకున్నారా, లేకపోతే ఎంత పే చేయాలి, అవన్నీ మనకు అక్కర్లేదు. జస్ట్ అది ఉందా లేదా ఒక ఇన్స్పెక్షన్ మాత్రం మనకు కావాలి. అబ్జర్వేషన్ అంటే చూడడం, అంటే గ్రహించడం వల్ల, అంటే చూసి గ్రహించడం అంటే ఎవరైనా చేస్తున్నారు వర్క్, అది చూసి అంటే యువతలో ఎలా చేస్తున్నారు, ఈ వర్క్ ఎలా ప్రాసెస్ అవుతుంది చూద్దాం. అబ్జర్వేషన్ కన్సిస్ట్ ఆఫ్ లుకింగ్ అట్ ద ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ బీయింగ్ పర్ఫార్మ్ దిస్, అంటే ఇది చూడడం వల్ల అండి, జస్ట్ అబ్జర్వేషన్ గమనించడం వల్ల వేరే వాళ్ళు చేసిన వర్క్ని ఇంటర్నల్గా ఆర్గనైజేషన్ ఎవరైతే వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళని చూసి అంటే వాళ్ళు ఎలా చేసిన అంటే ప్రొసీజర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ద ఆడిటర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్వెంటరీ కౌంటింగ్ బై ద ఎంటిటీస్ పర్సనల్. సపోజ్ అండి ఇంటర్నల్గా ఒక ఇన్వెంటరీ అంటే కంపెనీ ఏదో స్టాక్ ఉంటుంది కదా, ఇన్వెంటరీ స్టాక్ ఉంది సపోజ్ అనుకోండి, ఏదైనా మిషనరీ కావచ్చు, సంథింగ్ పార్ట్స్ ఉంటాయి, ఇంకేదన్నా వాళ్ళు ఎలా కౌంట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కౌంటింగ్ ఎలా ఉంది అంటే సపోజ్ ఆ కౌంటింగ్ వేని చూడడం అన్నమాట. అంటే మనం అలా చూస్తే కూడా గమనిస్తే వాళ్ళు అంటే సరిగ్గా లెక్క పెడుతున్నారా, లేకపోతే అక్కడ మిస్ అయిందా, లేకపోతే అసలు ఏం చేస్తున్నారు, ఏమైనా మిస్ చేస్తున్నారా,
అట్లా ఏమైనా స్కాన్ చేస్తే మనకు అర్థమవుతుంది. అబ్జర్వేషన్ కూడా ఒక ఆడిట్ అంటే ఒక ఆడిట్ ఎవిడెన్స్. అండ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఇంతవరకు ఇంటర్నల్గా ఏదైతే ఆడిటెన్స్ ఉంటుందో అది ఇంటర్నల్గా అంటే ఆఫీస్ మేనేజ్మెంట్ తీసుకోవడమా, లేకపోతే ఎంప్లాయీస్ దగ్గర తీసుకోవడమా, ఇంటర్నల్గా ఆడిటెన్స్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏదైతే వీళ్ళు ఆడిట్ ఎవిడెన్స్ ఇచ్చారో, సపోజ్ అండి సప్లై అంటే ఎవరైతే సప్లై చేస్తున్నారు మెటీరియల్, ఇంటర్నల్గా మన మేనేజ్మెంట్ చెప్పింది ఇంత అయ్యింది, సో ఇంత వాల్యూ అండి, ఇంత తీసుకున్నాము ఇవి చెప్పేశారు. ఇది మనం నమ్మలేము ఇంటర్నల్గా. మేబీ వాళ్ళు ఏమైనా రాంగ్ వాల్యూస్ ఇచ్చి మేబీ ఓవర్ పర్చేసింగ్ లేదా లో సేల్స్ ఇలా చెప్పడం ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్గా ఎవరైతే తీసుకున్నారో, ఎవరి దగ్గర కొన్నా వాళ్ళ దగ్గర మనం వెళ్ళి అడగడం, కన్ఫర్మేషన్ తీసుకోవడం, వాళ్ళకు లెటర్ రాయడం, ఇదన్నమాట. చూద్దాం. An external confirmation represents audit evidence obtained by the auditor as direct written response to the auditor from a third party, confirming party in paper form or by letter form medium. అంటే ఇప్పుడు ఆడిటర్ ఒక లెటర్ రాస్తాడు, ఇది ఎవరికి? థర్డ్ పార్టీకి. ఎవరైతే ఆ కంపెనీతో డీల్ చేస్తున్నారో, సప్లై కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ఏజెన్సీ కానివ్వండి, డీల్స్ కానివ్వండి, వాళ్ళకి రాస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అంటే సేమ్ ఇన్వాయిసెస్, సేమ్ ప్రాపర్ వాల్యూస్ వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చారనుకోండి, అది అతను కరెక్ట్ అని నమ్ముతాడు. మేబీ ఇన్ సమ్ కేసెస్ అది రాంగ్ అండి, ఎందుకంటే డైరెక్ట్ డీలింగ్స్ ఉంటాయి వీళ్ళకి. మనం అది కూడా నమ్మలేము. కాకపోతే మనం అది చూద్దాము తర్వాత, కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అలా అంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం, థర్డ్ పార్టీ నుంచి ఎవరైతే కంపెనీకి డీల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనమే అంటే ఆడిటర్ ఒక లెటర్ రాసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఇది డీటెయిల్స్ కన్ఫర్మేషన్ తీసుకోవడం. అది ఏదైనా కావచ్చు అండి, అది పేపర్ ఫామ్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఎలక్ట్రానికల్ కావచ్చు, అండ్ ఇప్పుడు చెప్పాను కదా యూఎస్బీ కావచ్చు, ఫ్లాపీ కావచ్చు, సబ్ మెమరీ కార్డ్ కావచ్చు, ఎనీవేనే అంటే ఏదైనా కావచ్చు. రీక్యాల్కులేషన్స్ అండి సింపుల్ అందరికీ. రీక్యాల్కులేషన్ కన్సిస్ట్ ఆఫ్ చెకింగ్ ద మ్యాథమెటికల్ అక్యూరసీ ఆఫ్ డాక్యుమెంట్స్, రికార్డ్స్. రీక్యాల్కులేషన్ మే బీ పర్ఫార్మ్డ్ మాన్యువల్లీ, ఎలక్ట్రానికల్లీ. క్యాల్కులేషన్ ఆఫ్ అంటే మ్యాథమెటికల్స్ అంటే వాల్యూస్, అంటే వాల్యూస్ కరెక్ట్ చేశారు అంటే ప్రాపర్ క్యాల్కులేషన్ చేశారు, ఎక్కడ మిస్టేక్ పోయిందా. సంథింగ్ ఉంటుంది మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు సమ్ మిస్టేక్స్ పోతుంటాయి. 50,100 దగ్గర మేబీ 50,200 రావచ్చు, 50,000 రావచ్చు. అలా ఏమన్నా ఉన్నాయా సమ్ డిఫరెన్సెస్, అది చెక్ చేసుకోవడం. అది ప్రాపర్గా చెక్ చేసుకుని మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, అంటే మేనేజ్మెంట్ చెప్పడం కరెక్ట్ చేయమని. అది మాన్యువల్లీ కావచ్చు, ఎలక్ట్రానికల్ కావచ్చు అండి. రీపర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ ఆడిట్ చేసిందని మళ్ళీ రీపర్ఫార్మెన్స్ చేయడం, అంటే ఆడిట్ మళ్ళీ చేయడం ఇంకోసారి. అదిలా చెప్తాను. రీపర్ఫార్మెన్స్ ఇన్వాల్వ్స్ ఆడిటర్ ఇండిపెండెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రొసీజర్ కంట్రోల్స్ దట్ వేర్ ఒరిజినల్లీ పర్ఫార్మ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ కంట్రోల్. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్ ఉందండి, వాళ్ళు అదే మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్ పెట్టుకున్నారు కరెక్ట్గా, అంటే ప్రాపర్ ఆథరైజేషన్ ఎలా ఉండాలి, వీళ్ళ దగ్గర నుంచి ఇలా రావాలి, ఎంప్లాయీస్ వీళ్ళని అడగాలి, వాళ్ళు ప్రాపర్ ఇది ఆథరైజేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇది ఆడిటర్ నమ్మాలండి. ఆడిటర్ మళ్ళీ రీపర్ఫార్మ్ చేయొచ్చు, ఆడిటర్ అడగవచ్చు. అంటే ఇది ఆడిటర్ ఇండిపెండెన్స్, అతను ఏమైనా చేయొచ్చు, అంటే ప్రొసీజర్ అనమాట. అది ఎలా ఉంది, కరెక్టే ఉందా అని చెప్పేసి ఇతను మళ్ళీ రీపర్ఫార్మెన్స్ చేసి చూసుకోవడం. ఇతను వాళ్ళు చెప్పింది నమ్మకుండా ఇతను కూడా సేమ్ అది ఇంటర్ కంట్రోల్ ఉందా ఏంటి ఎలా అట్లా అంటే చెక్ చేసుకోవడం అనమాట మళ్ళీ. అండ్ అనలిటికల్ ప్రొసీజర్ కన్సిస్ట్ ఆఫ్ evaluation of financial information made by a study of feasible relationship among both financial and non-financial data. Analytical procedure also encompasses the investigation of identified fluctuations. అనలిటికల్ ప్రొసీజర్ అండి తెలుసు మనకి. మనము అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఏంటంటే రిలేషన్షిప్స్ అండి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాన్ ఫైనాన్షియల్ డేటా కావచ్చు, దాని మధ్యలో ఎలా అంటే ఏదైనా డిఫరెన్స్ వస్తున్నాయా వాటి వల్ల, మేబీ అంటే ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా ఐడెంటిఫై ఫ్లక్చుయేషన్ చెప్తున్నాను, డిఫరెన్సెస్ ఏదన్నా అంటే నాన్ ఫైనాన్షియల్ డేటాకి ఫైనాన్షియల్ డేటాకి మధ్యలో వీటి వల్ల రెండింటి వల్ల ఏమైనా డిఫరెన్స్ వస్తున్నాయి అది చూసుకోవడం. ఎంక్వైరీ అండి. ఎంక్వైరీ కన్సిస్ట్ ఆఫ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ విత్ ఇన్ ద ఎంటిటీ, అవుట్సైడ్ ఎంటిటీ. అంటే ఎంక్వైరీ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం. అది ఇంటర్నల్ కావచ్చు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావచ్చు, మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే CEO దగ్గర నుంచి కావచ్చు, మేనేజర్ దగ్గర నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ కావచ్చు, అవుట్సైడ్ పార్టీ కావచ్చు, సప్లయర్ కావచ్చు, అండ్ డీలర్స్ కావచ్చు, ఎన్నో కావచ్చు, వాళ్ళని ఎంక్వైరీ చేయడం.
ఎంక్వైరీ చేసి నాలెడ్జ్ని అంటే ఏంటి అసలు ఏమైందో ఈ ఆ నాలెడ్జ్ అంటే మనం అర్థం చేసుకోవడం అంటే ఏమైంది అసలు అట్లా ఎంక్వైరీ చేసి. అండ్ ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్. When designing and performing audit procedures, the auditor shall consider relevance, reliability of the information used as audit evidence. ఎప్పుడైతే స్టార్టింగ్ ఒక ప్రొసీజర్ డిజైన్ చేసుకుంటామో ఒక ఆడిట్ ప్రొసీజర్, ఆడిటరు ఈ కింది పాయింట్స్ని అతను దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాలి. The reliability of audit evidence is increased when it is obtained from the independent source outside the entity. నమ్మకం అంటే రిలయబిలిటీ అంటే ఇది నమ్మదగిన ఇదనే ఈ ఎవిడెన్స్ని ఇది నమ్మొచ్చు. ఓకే, అది ఎప్పుడు ఆడిటర్ తన ఇండిపెండెంట్గా తన సొంతంగా అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ద్వారా ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు అది నమ్మొచ్చు అన్నమాట. రిలయబుల్ అంటే నమ్మకమైన ఆడిట్ ఎవిడెన్స్ అన్నమాట. అండ్ the reliability of audit evidence that is generated internally is increased when the related controls, including those over its preparation and maintenance imposed by entity, are effective. సపోజ్ అండి, ఎక్స్టర్నల్ కంటే ఇంటర్నల్ ఎప్పుడు రిలయబుల్ అంటే ఎప్పుడు నమ్మొచ్చు అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ బాగుండి దాని మెయింటెనెన్స్ ఎక్సిస్టెన్సీ కావచ్చు, ఎఫెక్టివ్నెస్ కావచ్చు, ఎప్పుడైతే అవన్నీ మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ కంటే ఇంటర్నల్ ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇంటర్నల్ ఎవిడెన్స్ అండ్ audit evidence obtained directly by the auditor is more reliable than audit evidence obtained indirectly or by inference. For example, observation of application of control. For example, inquiry about the application of control. ఏంటండి, ఆడిట్ ఎవిడెన్స్ డైరెక్ట్గా ఎప్పుడైతే ఆడిటర్ నుంచి obtain చేశాడో అంటే అతని అబ్జర్వేషన్తో ఎలా అయితే ఇంటర్నల్ కంట్రోల్ పనిచేస్తుందో అవన్నీ అవి యూజ్ చేశాడు అనుకోండి, ఇస్ మోర్ రిలయబుల్ అన్నమాట. అది ఎక్కువ నమ్మొచ్చు. దెన్ ఆడిట్ ఎవిడెన్స్ obtained indirectly by ఇంటర్ఫరెన్స్ అంటే తన ఓన్గా ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే తీసుకుంటాడో అంటే తను గ్రహించి అది ఎక్కువ నమ్మొచ్చు. అంటే అదర్ అంటే యువతల వాళ్ళకి ఇచ్చింది అంటే వేరే వాళ్ళు ఇచ్చింది కాదంటే ఇతను ఓన్గా ఏదైతే ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటాడో అంటే ఆడిట్ ఎవిడెన్స్ గెయిన్ చేశాడో అది ఎక్కువ నమ్మొచ్చు. అండ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇన్ డాక్యుమెంటరీ ఫార్మ్, whether paper, electronic, other media, is more reliable than obtained orally. ఇక్కడ ఏం లేదండి, నెక్స్ట్ ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ ఒక పేపర్ ఫామ్ కావచ్చు అండి, అది ఫిజికల్గా మన చేతిలో ఉందండి. పేపర్ ఫామ్ కావచ్చు, ఎలక్ట్రానికల్ కావచ్చు, ఎనీ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎక్కువ నమ్మొచ్చు ఎందుకంటే మన చేతిలో ఉంది అవన్నీ అంటే మనం నమ్మడానికి. దెన్ ఏంటి ఓవరాల్గా అంటే మాటల్లో ఇవన్నీ మాటల్లో దానికంటే చెప్పడంలో ఏముంటుందండి, ఇప్పుడు చెప్తాం మళ్ళీ అది సరే వాడితే నేనెందుకు చెప్పాను అని కూడా అంటాం మనమే ఒక్కోసారి. సో ఓరల్లీ కాకుండా ఏదైతే ఫిజికల్గా ఉంటుందో అది ఎక్కువ నమ్మొచ్చు మనం. పేపర్ ఫామ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఫామ్ మీడియా కావచ్చు అట్లా. అండ్ ఆడిట్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఈజ్ మోర్ రిలయబుల్ దెన్ ఆడిట్ ప్రొవైడెడ్ బై ద ఫోటో కాపీస్. జస్ట్ ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ ఒరిజినల్ కాపీస్ ఉన్నాయనుకోండి అది ఎక్కువ నమ్మొచ్చు మనం. ఈ జిరాక్స్ కాపీస్ అనుకోండి దాన్ని మ్యానిపులేట్ చేస్తారా లేకపోతే ఎడిట్ చేస్తారా చెప్పలేం కదా. అందుకని ఫిజికల్గా ఏదైతే ఒరిజినల్ ఉందో అది ఎక్కువ నమ్మొచ్చు. అండ్ వెన్ ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్ has been prepared using the work of management expert, the auditor shall evaluate competence, capabilities, objectives of the expert, obtain an understanding of work of that expert, and evaluate the appropriateness of that expert work as audit evidence for the. ఎప్పుడైతే అండి మేనేజ్మెంట్ తన ఎవరైతే అది ఇంటర్నల్గా వాళ్ళు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్తోని వాళ్ళు చేపిస్తారో వర్క్ కానివ్వండి, అప్పుడు ఏం చూడాలి ఆడిటర్ అంటే అతని క్యాపబిలిటీస్ ఏంటి, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అతని మైండ్ సెట్ ఏంటి, అతను ఎలా పనిచేస్తున్నాడు, అతను అండ్
అప్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్క్ ఆఫ్ ద ఎక్స్పర్ట్. అంటే అతను చేసిన దాన్ని మనం అర్థం చేసుకోగలగడం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి ఆడిటర్. ఈవాల్యుయేట్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ దట్ ఎక్స్పర్ట్ వర్క్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్ ఆఫ్ ద రిలవెంట్ అసెషన్. అంటే అతను చేసిన ఆ ఎక్స్పర్ట్ చేసిన వర్క్ ఎంతవరకు నమ్మొచ్చు, అంటే అది క్వాలిటీ అని ఫస్ట్ ఆడిటర్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అంటే క్వాలిటీ చేసాడా, లేకపోతే మేనేజ్మెంట్ చెప్పింది ఏమైనా మ్యానిపులేట్ చేసాడా, అది క్వాలిటీ ఎవిడెన్స్ అని నమ్మొచ్చా అని ఫస్ట్ ఆడిటర్ అతను ఒక ఈ క్వశ్చన్స్ని అతని మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నమాట ఇవన్నీ. When using information produced by entity, the auditor shall evaluate whether the information is sufficient, reliable for the auditor responses. ఎప్పుడైతే మేనేజ్మెంట్ మనకు ఆడిట్ ఎవిడెన్స్ ఇస్తుందో ఆడిటర్ ఎలా చూడాలంటే అది ఓకేనా, ఇన్ఫర్మేషన్ నమ్మవచ్చా, సఫిషియంటా, అంటే అంటే ఎంత క్వాంటిటీ అతను ఎంత అనుకో అంత వచ్చిందా అని ఫస్ట్ దాన్ని చెక్ చేసుకోవాలి. కానీ inconsistency, doubts over reliability of audit evidence. Audit evidence obtained from one source is inconsistent with that obtained from another. The auditor has doubts over the reliability of information to be used as audit evidence. The auditor should determine what modifications, additions to audit procedure are necessary to resolve the matters and shall consider the effect of the matter if any other aspects of audit. ఇది ఈజీ అండి, ఎవరికైనా తెలుస్తుంది. దీన్ని మళ్ళీ చెప్పడం నాకు అంత మంచి అనిపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. సింపుల్. ఏంటి ఇన్కన్సిస్టెంట్, డౌట్స్ ఓ రిలయబిలిటీ. అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఇప్పుడు ప్రాపర్గా అతను ఒక నమ్మకం వచ్చని అనుకుంటాడు ఓ డాక్యుమెంట్స్ని, దాని మీద మేబీ కావచ్చు, అంటే దాని ఒక అది రిలయబిలిటీగా ఉందా లేదా అని చెప్పేసి ఒక డౌట్స్ అట్లా, అంటే ఆడిట్ ఎవిడెన్స్ మీద. సో ఇదేమాట తెలుసు అందరికీ మరి చెప్పడానికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్లాసెస్ పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి నా వీడియోని. ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.